హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అరటికాయ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు తీసుకోండి. తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూను సోంపు, అర స్పూన్ గరం మసాలా, అలాగే చిటికెడు పసుపు తీసి పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మంచిగా పేస్ట్ చేసి పెట్టేసుకుంటాము. దానికోసం అని చెప్పి ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టి పెట్టుకోండి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు, ఆనియన్స్ నుంచి వాటర్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మన ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి పెట్టుకోండి. ఎందుకంటే అరటికాయలు అనే ముక్కలు దీంట్లో వేస్తే రంగు మారవు, రుచి మారవన్నమాట. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఈ ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసి పెట్టేశానండి. చూడండి, నేను వేసి కూడా 15 మినిట్స్ అయింది, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకొని ఆయిల్ పోయండి. ఆయిల్ బాగా కాగాక ఈ పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇవి వేసుకోండి. ఇవి కాగాక ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా అరటికాయ ముక్కలు, అవి ఎత్తేసి ఇందులో వేసేయండి. గరిటె తీసుకొని కొంచెం అటు ఇటు నెమ్మదిగా కలబెట్టండి. ముందే పీసెస్ లాగా చేసేయొద్దండి, ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి అంత పిట్టులాగా అయిపోతుంది. చిన్న చిన్న పీసెస్ తగిలితేనే బాగుంటుంది. మనం ఉల్లికారం యాడ్ చేసినప్పుడు కలబెట్టుకుంటే పీసెస్ అనేవి బాగుంటాయి. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారము, అది ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. తర్వాత కొంచెం ఉప్పు, ఉల్లికారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా పీసెస్కి పట్టేటట్టు కలిపెట్టేసుకోండి. ఇప్పుడు నుంచి పీసెస్ అనేవి కొంచెం ముక్కలు ముక్కలుగా చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. కింద మాడకుండా చూసుకోండి. అరటికాయకి కొంచెం ఎక్కువ ఆయిలే కావాలండి, ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది అరటికాయ అనేది. నేనైతే కలిపెడుతూ కింద అడుగు మాడకుండా చూసుకుంటున్నాను. మీకు ఉప్పు కారాలు కొంచెం ఏమైనా తేడా అనిపిస్తే ఈ స్టేజ్లో ఉప్పు కారం కొంచెం వేసుకోవచ్చు, బాగుంటుంది. అడుగు మాడకుండా అటు ఇటు కలిపెడుతూ చివరిగా కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసేయండి. అంతే అండి, ఎంతో సింపుల్. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది మన ఉల్లికారము అరటికాయ అనేది. ఈ అరటికాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చళ్ళు చేసుకుని నంచుకోవచ్చు, రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.